కాబట్టి పట్టుకోకపోక చెప్పు మా స్టోర్కు దింగరా దింగరా ఆగండి అన్న ఒకసారి ఆగండి అన్న ఒకసారి ఆగచ్చు కదా కొట్టుకున్నాడు భయ్యా 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 మనోడి బ్లడ్ వచ్చేస్తా చూడు భయ్యా నువ్వు భయ్యా 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 ఆగండి భయ్యా బ్లడ్ వచ్చేస్తుంది మీకు బొర పని చేస్తున్నా లేదా ఆగండి బ్లడ్ వచ్చేస్తుంది ఒకసారి ఆగండి నువ్వు పక్కన కూర్చో జరిగితే హరీష్ రాదు రేపు పొద్దున్న చూద్దాం సార్ ఆగిన వాళ్ళని ఎర్రి బుక్కులు చేస్తారు పోలీసులు మీరు మీ ప్రూఫ్లు తీయండి నువ్వెందుకు కొట్టుకున్నావు మరి నువ్వెందుకు కొట్టుకున్నావు మరి నువ్వెందుకు కొట్టుకున్నావు మరి సరదాగా కొట్టుకుంటే రాదా మనోడి బ్లడ్ అవుతుందా చూడొచ్చు కదా ముందు మనోడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు కొట్టిసరికి వాటితో లైవ్ ఎవిడెన్స్ స్టేషన్ లైవ్ ఎవిడెన్స్ ఎంత తాగిస్తావు ఎంత తాగిస్తావు ఎంత తాగిస్తావు బిలో గవర్నమెంట్ రాయింటి లాటి వదులు లాటి వదులు రాయింటికి లాటి వదులు రాయింటికి లాటి వదులు అన్న లాటి వదులు చెప్తుండే అదే స్టేషన్ ఫోన్ చేసిరా ఏమో అమ్మ రావట్లేదు అయ్యి బాబోయ్ రండి ఆపండ్రా బాబు మనోడిని భయ్యా 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 ఆగు ఆగు భయ్యా భయ్యా ఆగు భయ్యా ఆగు 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 మనం లాటి ఆగండి బ్లడ్ అన్నా మీరు ఆగండి అన్న 10 సార్లు ఆగండి ఒకసారి మీరు ఆగండి మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది ఆగండి భయ్యా ఒకసారి ఆగు భయ్యా ఒకసారి ఆగు దమ్ముందా భయ్యా ఆగు ఒకసారి కూర్చో కూర్చో భయ్యా నువ్వు కూర్చో భయ్యా కూర్చో కూర్చో ఒకసారి కూర్చో కూర్చో నీ బండే కదా నువ్వు 10 సార్లు దొరుకు 20 సార్లు దొరుకు
ఇంకా మాటలు నీకు కావాలి అనుకో అడుగు 1000 రూపాయలు ఇచ్చేస్తా దింగేస్తారు అంతే నీ లాగిచ్చి కొట్టిన ఎవడు ఇచ్చాడు రా మీరు ఆగండి. పెట్టుకోండి భయమేస్తుందన్నా చూద్దాం కదా. ఎందుకు అలా అబద్ధాలు మాటలు అలా తొల్లి మాట శంకర్ ఎందుకు అలాగా షర్టాన్ని ఇవ్వనా? కాదన్నా ఎన్నిసార్లు కొడతారు? ఒకసారి 2 సార్లు కొట్టారు, 3 సార్లు కొట్టారు, 4 5 సార్లు కావాలంటే ఒక 5 సంవత్సరాలు వేసుకోండి లోపల. 6వ సంవత్సరం వస్తాను కదా అప్పటికన్నా బుడిబుడి పాకలు ఇంత దిగుతారు. ఏ బండి మొత్తం క్లోజ్ చేసాను షాప్. రాజమహేంద్రవరంలో రక్షక భటులకి రక్షణ కరువైంది. నిన్న రాత్రి ఆదివారం రోజు రాత్రి రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్ ప్రాంతంలో సుమారుగా ఒక 6-7 మంది మందుబాబులు కూడా కాదు వీళ్ళంతా కూడా ఒక బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కుర్రోళ్ళు వీరంగం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా పోలీసులను అటాక్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలు గమనించమని కోరుతాం. ఆఖరికి రక్షక భటులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. ఇదా మీరు రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఈ రకంగా, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగానే ఎమ్మెల్యేలే భూ సెటిల్మెంట్లు వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా భూ సెటిల్మెంట్లు చేసి మీ ఛానల్స్లోనే TV5లోనే నేరుగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకే విసుకొస్తూ ఉంది. అంటే ఇంత దారుణంగా యథేచ్ఛగా భూ సెటిల్మెంట్లు చేస్తూ ఈ కుర్రోళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేస్తూ ఉంటే ఈయన ఈవీఎం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు, నేను బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ అరికడతానని ముందర చెప్తా ఉన్నాడు అనమాట. అంటే వీళ్ళంతా ఉన్నారు అంటే నేను అరికడుతున్నానని చెప్పుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇదే ఈవీఎం ఎమ్మెల్యే వెనకాల తిరిగే వాళ్ళంతా ఎవరో అని అడుగుతున్నా. ఈ భూ సెటిల్మెంట్లు కాదా ఊర్లో జరిగేవి? ఇక్కడ స్థానికంగా కుమారి థియేటర్ దగ్గర ఆ ఏరియాలో ఒక వైశ్యులు జూపూడి వాళ్ళని అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయి. అక్కడ సంబంధించి ఆయన భూమి మీద ఏ రకంగా కబ్జాకి పట్టపగలే చేశారు. అంటే ఈ రకమైన వ్యవహారము రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారో, ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లా. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ పెంచి పోషించే వాళ్ళు ఎవరు అని అడుగుతా ఉన్నా. రాజకీయ అండదండలు లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ కుర్రోళ్ళు పోలీసులను అటాక్ చేయగలుగుతారా? ఒకటే ప్రశ్నిస్తున్నా. నిజంగానే ఎస్పీఏ గనక సీరియస్నెస్ ఉంటే రాజమహేంద్రవరంలో ఇలా అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళని అందరినీ కూడా లెక్కపెట్టి వీళ్ళందరిపైన రౌడీ షీట్లు ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నా. వీళ్ళందరినీ నగర బహిష్కరణ ఎందుకు చేయట్లేదు అని అడుగుతాం.